ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకొనడానికి దేవుడు సదవకాశం ఇచ్చి ఉన్నారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము అబద్ధ ప్రవక్తలు అనే అంశము నుండి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధమైన ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలను గురించి కూడా పరిశుద్ధ గ్రంథము తేటగా చెప్పబడినది. ఏది వాక్యానికి వ్యతిరేకమైనదో, దేవుని యొక్క చిత్తానికి ఏది వ్యతిరేకమైనదో అది అబద్ధము. దాని ద్వారా నష్టమే కలుగుతున్నది. దాని ద్వారా గొప్ప విపత్తును ఎదుర్కొనవలసిన అవసరం ఉన్నది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మనం గమనిస్తున్నట్లయితే అబద్ధము దేవునికి అసహ్యము అనే మాట దేవుని గ్రంథంలో చూడగలం. 119వ కీర్తన 163వ వచనంలో మనం చూసినట్లయితే అబద్ధములు యెహోవాకు అసహ్యములు అని చెప్పబడుచున్నది. అంటే అబద్ధాన్ని చెప్పడం ద్వారా ఆ మాటలు దేవునికి అసహ్యమైనవే, ఆ క్రియలు కూడా దేవునికి అసహ్యమైనవే. దాని నుండి ఏ మనుషునికి కానీ ఏ వ్యక్తికి కానీ ప్రయోజనమేమీ లేదు. అందుకనే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అనే మాటను దేవుని యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనం చూస్తున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలోనూ అంతకుముందు తరువాత కూడా అబద్ధ ప్రవక్తలను గురించి చాలా స్పష్టంగా చెప్పబడిన మాటలు మనం చూడగలం. అంటే ప్రవక్తల కాలం నాటి నుండి కూడా యేసుక్రీస్తు వారి కాలం వరకు, యేసుక్రీస్తు వారి కాలము నుండి నేటి క్రైస్తవ కాలం వరకు కూడా అబద్ధ ప్రవక్తలు తేటతెల్లముగా కనబడుచునే ఉన్నారు. నమ్మేవాళ్ళు కూడా, వారి మాటలు నమ్మేవారు కూడా ఎక్కువై ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని చెప్పి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తారు. వారిని గురించి జాగ్రత్త వహించండి అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు బోధించడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు బోధించిన విధానంలో మనం గమనించినట్లయితే నేనే క్రీస్తుని అనేవారు చాలామంది ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఒకే ఒక ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఆయన తప్ప మరెవరును కూడా రాలేదు. ఒకవేళ నేనే క్రీస్తుని అని ఎవరైనా చెప్పుకున్నట్లయితే అది అసత్యమే కానీ సత్యమైనది కాదు, వాస్తవమైనది కాదు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు చేసేంత అద్భుతాలు కానీ, యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించి ఆయన పునరుద్ధానుడైన విధానము కానీ ఏ మనుషుడు ఏ వ్యక్తి కూడా చేయలేడు. చేయడానికి ఏమాత్రమును కూడా అవకాశం లేదు. అందుకనే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. వేటి విషయాల్లో అబద్ధ ప్రవక్తలు చేరుచున్నారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే సంఘాల విషయాల్లో అబద్ధాన్ని బోధిస్తున్నారు. యేసుక్రీస్తు వారిని గురించి కూడా చాలామంది నేనే క్రీస్తునని చెప్పుకునేవారు చాలామంది, వారు కూడా అబద్ధాన్ని బోధిస్తున్నారు. ఇంకా కొన్ని సమయాలను బట్టి మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి కూడా చాలామంది అబద్ధ ప్రవచనాలు ప్రవచించి ఉన్నారు. అబద్ధాన్ని బోధించిన విధానాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. కాబట్టి వాక్యములో మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటి అనంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన జీవించారు, ఆయన మరణించారు, ఆయన తిరిగి లేచి వెళ్ళారు. అలాగే మనం నమ్మాలి, ఆ విధానాన్ని మనం అనుసరించాలి.
23వ వచనంలో ఉన్న మాటను మనం చూద్దాం. 23, 24 వచనాలు. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచుదురు అని చెప్తున్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నట్లయితే యేసుక్రీస్తు వారు చేసిన విధానాన్ని మనం గమనించాలి. ఆయన మరణించారు, ఆయన పునరుద్ధానుడై లేచారు, ఆయన 50 దినాలు అనేక మందికి అగుపడి ఆయన ఆరోహణమై వెళ్ళి ఉన్నారు. అది వాస్తవం. హేతువాదులు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. అలాగే అబద్ధ ప్రవక్తలు నేనే క్రీస్తునని చెప్పుకున్నా కానీ అదే వాస్తవం కాదు. వాక్యం చెప్పబడుచున్నది వాస్తవము అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము అని చెప్తున్నది. ఎవరైనా నేనే క్రీస్తుని అని చెప్తే వాస్తవాన్ని మనం గమనించాలి, వాక్యాన్ని మనం అర్థం చేసుకునవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు బోధిస్తున్నాయి. మనము ప్రవక్తల గురించి ఆలోచన చేయించినప్పుడు అనేక మంది ప్రవక్తలు, వాస్తవాన్ని చెప్పిన ప్రవక్తలు ఉన్నారు, అసత్యాన్ని చెప్పిన ప్రవక్తలు కూడా ఉన్నారు. అసత్యాన్ని చెప్పే ప్రవక్తలను గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని అంటే, అబద్ధ ప్రవక్తలు అనే మాట చాలా స్పష్టంగా ఉపయోగిస్తున్న విధానాన్ని మనం చూడగలం. ఇర్మియా ప్రవచించిన ప్రవచనాన్ని మనం గమనించాలి. అలాగే ఇర్మియా కాలంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఇర్మియా చెప్పిన ప్రవచనము అబద్ధ ప్రవక్తలు చెప్పిన ప్రవచనానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకు అని అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులైన వారిని గురించి ఇర్మియా ప్రవచించిన ప్రవచనాన్ని మనం చూడగలం. 25వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదివితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్పబడుచున్నదో మనం గమనించగలం. 11, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనంలో, ఈ దేశమంతయు పాడగును నిర్జీవముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బాబేలు రాజుకు దాసులుగా ఉందురు. బబులోని చెరలోనికి వెళ్ళిపోతారు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఈ ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము వాస్తవము. ఆ ప్రవచనాన్ని చాలామంది నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు అని అంటే ఇర్మియా గారు చెప్పినదేమో వారి హృదయాలకి చాలా కష్టముగా, చాలా వ్యసనముగా ఉన్నది. అబద్ధ ప్రవక్తలు చెప్పినదేమో లేదు 3 సంవత్సరాలకే వెళ్ళిపోతాము, ఇంక తొందరగానే వెళ్ళిపోతాము అనే మాటలు వారు ఉపయోగించినప్పుడు నిజమే కావాలము, మనం తొందరగానే ఈ బబులోని చెరలో నుండి వెళ్ళిపోతామనే మాటలు ప్రజలకి ఇంపుగా ఉన్నది. అది వాస్తవం కాకపోయినప్పటికీ అది ఇంపుగా ఉన్నది కాబట్టి అందుకనే వారు అబద్ధ ప్రవక్తల యొక్క మాటను నమ్మారు. ఇర్మియా చెప్పిన మాట ఏమిటి అని అంటే, ఇర్మియా చెప్పిన విధానం ఏమిటి అని అంటే, దేవుడు ఏమైతే తెలియపరిచినారో, దేవుడు ఏ విధానాన్ని అయితే తెలియపరిచినారో ఆ విధానాన్ని ఖచ్చితంగా ఇర్మియా బోధించి ఉన్నాడు. 70 సంవత్సరములు మీరు బబులోని చెరలో ఉంటారు, మీరు బానిసలుగా ఉంటారని చెప్పిన వాస్తవాన్ని గ్రహించలేదు. నేటి ప్రపంచాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు చాలామంది అబద్ధ ప్రవక్తలు అలాగనే ఉన్నారు. అలాగనే మనుషులకి ఇంపైన మాటలను, దురత చెవులు కలిగిన వారికి ఇంపైన మాటలను వారు తెలియజేస్తున్నారు. దానిని బట్టి ఏమవుతున్నారు అని అంటే వారి మాటలనే నమ్మడానికి చాలామంది సముఖతను చూపుతున్నారు తప్ప వాస్తవం చెప్తే, వాక్యానుసారంగా చెప్తే, వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే ఇతనికి వాక్యం చెప్తున్న రాదు, ఇతనికి వాక్యం తెలియదు అనేటట్టుగా మాట్లాడుతున్నారు తప్ప వాస్తవాన్ని గ్రహించేవారు చాలామంది చాలా తక్కువ. చాలామంది వాస్తవాన్ని గ్రహించట్లేదు. అందుకని వాక్యాన్ని మనం గమనిస్తున్నట్లయితే మనం వాస్తవాలను గమనించాలి. ప్రవక్తలు చెప్పే మాటలు, పరిశుద్ధ ప్రవక్తలు చెప్పే మాటలు వాస్తవమైనవి, అవి దేవుని యొక్క చిత్తానుసారమైనవి అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు బోధిస్తున్నవి. మనము ఈ మాట 70 సంవత్సరాలు అనే మాట 25వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూడగలము. అలాగే 29వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ మాటలను మనం 70 సంవత్సరములు అనే మాటను
ఇర్మీయా గ్రంథములో మనము చూడగలం. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు వాస్తవాన్ని బోధించినది, వాస్తవాన్ని ప్రవచించినది ఎవరు అనంటే ఇర్మీయా ప్రవక్త అనే విషయాన్ని చాలా స్పష్టముగా మనం గమనించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకి బోధిస్తున్నవి. పరిశుద్ధ గ్రంథముల నుండి మరొక ప్రవక్తను గురించి దేవుని యొక్క లేఖనముల నుండి మనం గమనిద్దాం. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చాను. ఇక్కడ బేతేలును బలిపీఠము పడిపోవాలి, యెరోబాము యొక్క బలిపీఠము పడిపోవాలి అనే ప్రవక్త ద్వారా పలకబడి ప్రవక్త ఎక్కడికి బేతేలుకు వచ్చి ఉన్నాడు. బేతేలులో ఉన్నది దేవునికి అయిష్టమైనది, దేవుడు ఇష్టపడలేదు. యెరోబాము చేస్తున్న పనిని దేవుడు అసహించుకునుచున్నాడు. కాబట్టి ఆ వర్తమానం చెప్పమని ఆ దైవజనుడైన ఒక వ్యక్తి యూదా దేశం నుండి బేతేలునకు వచ్చాను. వాస్తవాన్ని గమనించండి. వాస్తవాన్ని మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునడానికి అవకాశం ఉన్నది. 13వ అధ్యాయము 8-9 వచనాలను చదువుదాం. దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నేను నీతో కూడా లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. 9వ వచనం, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గం తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. వాక్యాన్ని మనం గమనిస్తే 13వ అధ్యాయంలో మనము విషయాలను మనం గమనించగలం. యెరోబాముకి కోపం వచ్చింది. కోపం వచ్చి బలిపీఠం పడిపోద్ది, పగిలిపోద్ది, బుగ్గు ఒలికిపోద్ది అని చెప్పగానే యెరోబాము కోపం వచ్చి వాడిని పట్టుకోండి అని చెయ్యి చాపాడు. చెయ్యి చాపిన వెంటనే అది ఏమై ఉన్నదో అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యములో మనము గమనించగలం. మనము 3వ వచనం నుండి మనము 5-6 వచనాల వరకు ఆ వాస్తవాన్ని మనము గమనించగలం. మరలా యథాస్థితికి ఆ దైవజనుడు ప్రార్థించగా ఆ చెయ్యి యథాస్థితికి వచ్చి ఉన్నది. అంటే యెరోబాము ఆ సంగతిని గ్రహించి యెరోబాము ఏమన్నాడు అని అంటే, నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళు అన్నాడు. ఎల్లు అని అనగానే ఇక్కడ దైవజనుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే, నీ ఇంట్లో సగమిచ్చినా సరే నేను రాను. ఎందుకని? దేవుని ఆజ్ఞలను నేను ఖచ్చితంగా పాటించాలి, దేవుని యొక్క ఆజ్ఞలను ఖచ్చితంగా తెలియపరచాలి అనే విషయాన్ని ఆయన దైవజనుడు అనుకున్నాడు. కాబట్టి సగమిచ్చినా వెళ్ళను అని ఆ రాజుతో చెప్పి వెంటనే వచ్చిన మార్గాన్ని కాకుండా వేరే మార్గం వెళ్ళిపోతున్నాడు. కానీ వెళ్ళిపోతున్న సందర్భంలో ఒక సందర్భము ఎదురైనది. ఏంటి ఆ అసందర్భము అని అంటే, ఇక్కడ ప్రవక్త కుమారుడు ఒకడు వచ్చి, మేము కూడా ప్రవక్తమే కాబట్టి మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి, నువ్వు మా ఇంటి దగ్గరే ఉండు అని చెప్పగానే ఇతడు దేవుడే చెప్పాడేమనుకుని ఈయన దైవజనుడు వెళ్ళి ఉన్నాడు. ఈ వాస్తవాన్ని మనం గమనిస్తున్నట్లయితే దేవుడు చెప్పిన మాట ఒకసారి చెప్పారు అనంటే అది వాస్తవమైనది, యథార్థమైనది, దానికి అన్నిటికీ తిరిగి ఉండదు అనే విషయాన్ని గమనించాలి. కానీ దైవజనుడు అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఈ దైవజనుడు ఏమై ఉన్నాడు అనంటే ఆ వ్యక్తి ఆ యవనుడు చెప్పిన మాటను మరి పెట్టుకుని ఆయన వెనక్కి తిరిగి వచ్చాడు, ఇక్కడ భోజనం చేశాడు, దాని ద్వారా అసత్యాన్ని నమ్మాడు. వాస్తవాన్ని గమనించండి. నేటి ప్రపంచంలో అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఇటువంటి వారు చాలామంది మనకి కనబడటం అనేది మనము చూడగలం. అందుకనే వాక్యంలో మనం చూసినట్లయితే మనం గమనించవలసినది ఏమిటి అనంటే, దేవుడు చెప్పిన మాటను మనం ఖచ్చితంగా గమనించవలసిన వారమై ఉన్నాము. 26వ వచనంలో ఉన్న మాటను చదువు. మార్గంలో నుండి అతను తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలపింపక తిరగబడిన దైవజనుడు ఇతడే యెహోవా సింహమునకు అతనికి అప్పగించి ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరిగి ఉన్నది అనంటే, దేవుడు చెప్పినది దైవజనుడు నిర్లక్ష్యం చేశాడు. అందుకనే ఆయన ఏమై ఉన్నాడు అనంటే మరణించి ఉన్నాడు అనే విషయాన్ని వాస్తవాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం.
వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే అబద్ధ ప్రవక్తలు చాలామంది కనబడుచున్నారు. కాబట్టి ఇర్మియా ప్రవక్త యథార్థమైన ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. కాబట్టి తిమోతి గ్రంథంలో ఉన్న మాటను కూడా మనం చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనం గమనించినట్లయితే తిమోతిలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను చదువుదాం. తిమోతిలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అనే మాటను మనం చూస్తున్నాం. అయితే కడవరి దినములలో అనే మాటను మనం చూస్తున్నాం. కడవరి దినాలలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఇర్మియా ప్రవక్తలు ఒక మాట కూడా చెప్తాడు. ఏమిటి అని అంటే, తమ నాలుకకు వచ్చిన మాటలన్నీ కూడా వారు బోధిస్తూ ఉంటారు. అంటే వాక్యాన్ని ఆధారం చేసుకోరు, వాక్యం ప్రకారముగా ప్రవర్తించరు, వాక్యం ప్రకారంగా చేయడానికి ఇష్టపడరు, వాక్యం ప్రకారముగా కొనసాగడానికి ఇష్టపడరు. వారు చేసేదంతా దేవునికి వ్యతిరేకమైనది, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనది. అందుకనే వారు మనుషులకు ఇష్టమైన పనులు చేస్తారు కానీ దేవునికి ఇష్టమైన పని ఒక్కటి కూడా చేయరు. అందుకనే వారిని గురించి చెప్పబడుచున్న మాట ఏమిటి అని అంటే, అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి అనే మాటను మనం చూస్తున్నాం. వారు విశ్వాసమందు భ్రష్టులవుదురు అనే మాటను దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. అంటే ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనించాలి. ఒకటి, బోధ విషయంలో జాగ్రత్త వహించాలి, ఆరాధన విషయంలో జాగ్రత్త వహించాలి. ఆ విషయాల్లో జాగ్రత్త వహిస్తే మనము ఆరాధన సరి అయిన విధానములో అనుసరించడానికి, వాక్య ప్రకారముగా నడవడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ అబద్ధ బోధకులు వచ్చి మనకు చెప్పినా కానీ మనం సత్యాన్ని కలిగి ఉన్నప్పుడు, సత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు వాస్తవాన్ని మనం గమనించి వాక్య ప్రకారముగా నడవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అందుకని వాక్యమును బట్టి మనం గమనిస్తున్నట్లయితే మనము మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచవద్దు అనే మాటను దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దయ్యముల యొక్క బోధ మనుషులను భ్రమపెట్టుచున్నది, మనుషులను తమ వైపు లాక్కుని వెళుతున్నది, మనుషులను వారిని విశ్వాసమునందు భ్రష్టులవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అందుకని మనం ఏమై ఉండాలి అని అంటే, వాక్య సంబంధమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి, వాక్య సంబంధమైన జ్ఞానాన్ని మనం అనుసరించాలి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని గ్రంథమందు మనం ఆధారపడుతున్నామా, దయ్యముల యొక్క బోధను మనం ఆధారపడుతున్నామా? వాక్యాన్ని ఆధారపడితే వాక్యాన్ని గమనించండి, వాక్యాన్ని అర్థం చేసుకోనండి, వాక్య ప్రకారముగా మన జీవన విధానాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆఖరి పాయింట్, యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చి చాలామంది చాలా భిన్నాభిప్రాయాలను కలిగి ఉన్నారు. అంటే కొంతమంది ఇప్పటికే చాలామంది ఫలానా సంవత్సరాన్ని యేసుక్రీస్తు వారు వస్తారని, ఫలానా సంవత్సరంలో ఫలానా తేదీని యేసుక్రీస్తు వారు వస్తారని చాలామంది అనేక పర్యాయములు బోధించి ఉన్నారు. కానీ వాస్తవాన్ని గమనిద్దాం. ఆ సమయమును గూర్చి, ఆ గడియను గూర్చి, లేకపోతే ఆ సమయం ఎలా ఉంటుందో అనే విషయాన్ని, రెండు విషయాలను మనం గమనిస్తే వాక్యం అర్థమవడానికి అవకాశం ఉన్నది. ఈ మధ్యలో ఇంకొక ఆయన, హిందూ మత బోధకుడు ఒక ఆయన ఇలాగంటున్నాడు, అసలు యేసుక్రీస్తు వారు వస్తాడంటాడా? అతనికి వాక్యం తెలియదు. అతనికి వాక్యం తెలియదు కాబట్టి ఆ యొక్క హిందూ మత బోధకుడు అలాగనటంలో ఒకవేళ అర్థం కాలేదు. బైబిల్ యొక్క సత్యము, వాక్యము, యేసుక్రీస్తుని గురించి ఆయనకు సరిగా అర్థం కాలేదు. కాబట్టి దాన్ని మనము పెద్దగా లెక్క పెట్టవలసిన అవసరం లేదు, ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవాన్ని మనం గమనిస్తే, వాస్తవాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తున్నదో మనం గమనించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనం చూసినట్లయితే పేతురు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా బోధిస్తున్న విధానాన్ని మనము గమనించగలము. ఎందుకు అనంటే ఆయన రాకడను గూర్చి, ఆయన యొక్క
విధానమును గూర్చి చాలా స్పష్టంగా మనకు బోధిస్తున్న విధానాన్ని మనము గమనించగలము అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. ఆయన రాకడ ఎలా ఉన్నది అని అంటే దొంగ వలె వస్తుంది అనే మాట దేవుని యొక్క వాక్యములు మనము గమనించగలం. ఆ రాకడను గూర్చి అనేక పర్యాయములు దేవుని యొక్క వాక్యము బోధించుచున్నది. దేవుని యొక్క లేఖనాలు చాలా స్పష్టంగా బోధిస్తున్న విధానాన్ని దేవుని యొక్క వాక్యములో మనము గమనించగలం. కాబట్టి అందుకని యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎలా ఉంటుంది అని అంటే దొంగ వలె ఉంటుంది అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి అనే విషయాన్ని బోధిస్తూ ఆయన రాకడను గూర్చి చెప్తున్న విధానాన్ని మనము గమనించగలము. కాబట్టి అందుకని వాక్యములు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క రాకడ ఎలా ఉంటుంది అని అంటే దొంగ వలె ఉంటుంది అనే విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యములు మనం చూడగలం. అందుకనే 3వ అధ్యాయం 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న మాటను మనం చూస్తే, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకునవలెనని అని చెప్తున్నాడు. ఇక్కడ స్పష్టమైన మాట ఏమిటి అని అంటే పరిశుద్ధ ప్రవక్తల చేత. ఏది పరిశుద్ధ ప్రవక్తల చేత వ్రాయబడి ఉన్నదో అది వాస్తవం. ఏది అబద్ధ ప్రవక్తల చేత చెప్పబడి ఉన్నదో అది దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేయుచున్నది, దేవుని యొక్క వాక్యము కాదు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలను బట్టి మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అందుకని ఆ మాటలను చెబుతూ పరిశుద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు వాస్తవం. కాబట్టి అందుకని 10వ వచనానికి వచ్చేసరికి, అయితే ప్రభువు దినము దొంగ వచ్చునట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును అని చెప్తున్నది. యేసుక్రీస్తు యొక్క రాకడ ఎలా ఉంటుంది అని అంటే దొంగ వలె వస్తుంది. ఏ సమయాన్ని ఏ ఏ ఏ కాలంలో వస్తారో తెలియదు. కాబట్టి ఆయన రాకడ త్వజ్యం. అనేక మంది అనేక రకాలుగా అనుకున్నా కానీ, యేసుక్రీస్తు వారు రారు అని అనుకున్నా కానీ వాళ్ళ అభిప్రాయం అది. కానీ దేవుని గ్రంథం చెప్పేది మాత్రము వాస్తవం. దేవుని గ్రంథం చెప్పేది మాత్రము వాస్తవము. దాన్ని మనం గమనిస్తే మన విశ్వాసం కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూడడానికి అవకాశం ఉన్నది. మనము మత్తయి సువార్తలో ఉన్న మాటను ఒకసారి దేవుని గ్రంథంలో నుంచి మనం చదువుదాం. యేసుక్రీస్తు వారి రాకడను గురించి ఏం చెప్తున్నది అని మాటను మనం గమనిస్తున్నట్లయితే 24వ అధ్యాయము 36వ వచనాన్ని దేవుని వాక్యంలో నుండి చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ జనమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. 37వ వచనం. నోవాహు దినములలో ఎలాగుండునో అలాగే మనుష్య కుమారుని ఆగమనము ఉండును అని చెప్తున్నది. ఇక్కడ ఒక సందర్భాన్ని చెప్తున్నది. ఏమిటి అని అంటే జరిగిపోయిన సందర్భం. ఏంటి ఆ సందర్భము అని అంటే నోవాహు దినాల్లో తినుచు త్రాగుచు పెండ్లికి ఇచ్చుచు ఇల్లు కట్టుకునుచు ఇంకా అనేకమైన సందర్భాలను వారు కలిగి ఉన్నారు. అటువంటి సందర్భాలలో దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. నోవాహు గారు 120 సంవత్సరాలు ఏకదాటిగా వాక్యాన్ని బోధిస్తే ఏమాత్రము చెవిని పెట్టలేదు, వారు పెడ చెవిని పెట్టారు. అందుకని ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందనంటే నోవాహు దినములు ఎలాగుండునో అలాగే మనుష్య కుమారుడు యొక్క రాకడ కూడా అలాగే ఉంటుంది. అందుకనే 35, 36, 37 వచనాల్లో ఉన్న మాటను మనం చూసినట్లయితే ఇక్కడ ఆ దినముని గూర్చి ఆ గడిని గూర్చి అని చెప్తున్నది. ఎవరికి తెలుసు అంటండి? తండ్రికి మాత్రమే తెలుసు. పరలోకమందున్న దూతలకైనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికైనను తెలియదు అని చెప్తున్నది. మరి నేటి ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు వారి రాకడ మాకు తెలుసు, మాకు బయలుపరచబడింది, మాకు చెప్పాడు, కాబట్టి మేము బోధిస్తున్నాము, మేము ప్రవచిస్తున్నాము అనే అబద్ధ ప్రవక్తలు చాలామంది కనబడుచున్నారు. కాబట్టి అందుకనే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు బోధిస్తున్నవి. కాబట్టి ఇంకా అనేకమైన విషయాలు రాబోయే పాఠంలో మనం నేర్చుకుందాం. ఎందుకనంటే చాలామంది అబద్ధాన్ని సత్యమని బోధించేవారు నేటి ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. వాక్యాన్ని అర్థం చేసుకుని
వాక్యాన్ని అర్థం చేసుకుని దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవించాలి అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. కాబట్టి వాస్తవాన్ని గమనించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోండి. వాస్తవ ప్రకారముగా దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎంతమంది యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చి ఏం అనుకున్నా కానీ, ఏం బోధించుకున్నా కానీ, ఏం చెప్పినా కానీ వాస్తవమైనది ఏమిటి అని అంటే దేవుని గ్రంథము చెప్పేది మాత్రమే వాస్తవమైనది. దేవుని గ్రంథం చెప్పేది మాత్రమే సత్యమైనది. కాబట్టి అందుకని దేవుని గ్రంథం మీద ఆధారపడి మనము జీవించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకి బోధిస్తున్నవి. కాబట్టి అందుకని అబద్ధ ప్రవక్తలు చేసే పని ఏమిటి అని అంటే వారు తమ యొక్క పోషణ కొరకు, పొట్టకూటి కొరకు వారు ఎన్ని విధాలుగా అయినా దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చేర్పేడిగా ఉండేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుని ఖచ్చితంగా మనము ఆయన చిత్త ప్రకారముగా మనము జరిగించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు బోధిస్తున్నవి. అలాగే వాక్యంలో నుండి మనము గమనిస్తున్నట్లయితే అబద్ధ ప్రవక్తలను గురించి చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. అట్టి విధానాన్ని మనము అనుసరిస్తూ దేవుని యొక్క వాక్య ప్రకారముగా, దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము దేవుని చిత్తాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. 2వ అధ్యాయంలో 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. మరియు అబద్ధికులైన ప్రవక్తలు ప్రజలలో ఉండి అటువలనే మీలోనూ అబద్ధికులైన బోధకులుందురు. వీరు తమను కొనిన నాదునితో కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలిగజేసుకునొచ్చు నాశనము కరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. 2వ అధ్యాయం 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే 3 వచనాల్లో మనం గమనిస్తే కల్పనా వాక్యములు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు అనే విషయాన్ని చెబుతున్నాడు. ఎందుకని అనేకమైన విషయాల్లో వారు లోభము కలిగినారు. వాక్యాన్ని గ్రహిస్తే లోభం దానికి, కల్పనా కథలకి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. టీవీలో చెప్పేవారు అదే విధానము, యూట్యూబ్లో చెప్పేవారు అదే విధానము, 2 పెట్టకథలు, ఒక పాట, ఇవి చెప్పి మేము కూడా వాక్యం చెప్పేవాని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనుషుల్ని నవ్వించడానికి, మనుషులు తమ వైపు తిప్పుకొనడానికి ప్రయాసపడుతున్నారు. కానీ వాక్య సత్యములో ఎదగడానికి, వాక్యాన్ని బోధించడానికి ఏమాత్రమును ఇష్టపడలేదు. అందుకని అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త వహించండి అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి వాక్యంలో మనం చూసినట్లయితే ఆ ప్రజలలో ఉన్నారు, మనలో ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. వారు బోధిస్తారు కానీ వాక్యాన్ని సరైన విధానంలో బోధించరు. వారు బోధిస్తారు కానీ వాక్యాన్ని అనుసరించరు. వాక్యాన్ని అనుసరించడానికి వారు ఏమాత్రమును కూడా ఇష్టపడరు. వారు ఏమై ఉన్నారు అని అంటే అబద్ధ ప్రవక్తలై ఉన్నారు అనే విషయాన్ని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి వాక్యాన్ని గ్రహించండి, వాక్యాన్ని అర్థం చేసుకునండి, వాక్య ప్రకారముగా కొనసాగుదాం. దేవునికి మాటలు విన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా కూడా వాక్యాన్ని మీకు అందిస్తున్నాము. ఆ విషయాలను గ్రహించి ప్రతి వారు కూడా ఈ యొక్క వాక్య అనుభవంలో ఎదగడానికి మరి దేవుని చిత్తాన్ని కలిగి ఉండేవారు ఉండాలని ఈ మాటలను బట్టి తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.